స్వచ్ఛాంధ్ర మిషన్ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీన్ని మరింతగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛరథం పేరుతో గ్రామాల్లో తిరిగే ఈ వాహనం వద్ద చెత్తను అప్పగిస్తే అంతే విలువైన నిత్యావసరాలు అందించనున్నారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైన జీవితం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్ఫూర్తిగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల 3వ శనివారం మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని గట్టిగా అమలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలన్న దృష్టితో సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు చెక్ పెడుతోంది ప్రభుత్వం. పరిశుభ్రత పల్లెలతోనే ప్రారంభమవ్వాలన్నదే లక్ష్యం. అందుకే ఇప్పుడు అదే స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లెలకు విస్తరించేందుకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా స్వచ్ఛరథం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ రథం గ్రామాల్లో తిరుగుతూ ప్రజల వద్ద నుంచి చెత్త వ్యర్థాలను సేకరిస్తుంది. చెత్త ఇచ్చిన మొత్తానికి సరిపడే నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తారు. పంచాయతీ తరఫున స్వచ్ఛరథం వచ్చిందండి. దాంట్లో తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ పెట్టారు. తడి చెత్త పంచాయతీ వాళ్ళు డైలీ రెగ్యులర్ గా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. పొడి చెత్త మంత్లీ 4 times ఆర్ 5 times వస్తారు. మా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్, స్టీల్ సామాన్ కానీ, తెల్ల సామాన్ కానీ, అట్టపెట్లు, ప్లాస్టిక్ ఆ సామాన్లు ఏవైనా వేస్ట్ మెటీరియల్ తీసేసుకొని మాకు కావాల్సిన ఇంట్లోకి సరిపడా వంట సరుకులు ఇస్తున్నారండి. అయితే మేము ఇంట్లో ఉన్న వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు ప్లస్ స్టీల్ సామాన్ పగిలిపోయినవి వేస్ట్ మెటీరియల్ ఇచ్చాము. దానికి సరిపడా మాకు ఇంట్లో సరిపడా సరుకులు కందిపప్పు, మినప్పప్పు, వేరుశెనగ గుళ్ళు, గోధుమ పిండి ప్యాకెట్స్ అలానే ఇచ్చారండి. బ్రష్లు చాలా బాగుందండి. ఈ కొత్త కాన్సెప్ట్ను ముందుగా గుంటూరు రూరల్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ప్రజల స్పందనను ఆధారంగా చేసుకుని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. స్వచ్ఛరథం వద్ద ప్రజలిస్తున్న చెత్తకు స్పష్టమైన విలువను నిర్ణయించారు అధికారులు. ఇనుము, పేపర్, పాత పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిల్స్, స్టీల్ వస్తువులు, మందు బాటిల్స్, అల్యూమినియం వంటి పదార్థాలను కేజీల వారీగా తీసుకుంటూ వాటికి తగిన విలువ కేటాయిస్తున్నారు. ఆ విలువ మేరకు బదులుగా కొబ్బరి నూనె, టూత్పేస్ట్, టీ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, గోధుమ పిండి, శనగలు, మినపగుళ్ళు వంటి 20 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తున్నారు. చెత్తకు విలువ కల్పిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ గ్రామీణ జీవితంలో పరిశుభ్రతతో పాటు అవసరాలకు మద్దతుగా నిలుస్తోంది స్వచ్ఛరథం.